మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేయడం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, సమాఖ్యవాదంపై ఆధారపడిన ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి అని కేజ్రీవాల్ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈడీ కౌంటర్ అఫిడవిట్పై కేజ్రీవాల్ స్పందిస్తూ లోక్సభ ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తన నియమావళిని విధించడంతో తనను అరెస్ట్ చేసిన విధానం ఏకపక్షంగా ఉందని చెప్పారు. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని అతడు చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని, దాని నాయకుల్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దాని విస్తృత అధికారులకు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాగా సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇండియా కూటమిలోని ఒక పార్టీకి జాతీయ కన్వీనర్గా ఉన్న తన్ను ఈడీ తప్పుగా ఎంపిక చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అతని అరెస్ట్ స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు చాలా అవసరమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.